ఇప్పటి వరకు మనం చూసిన సమ్మక్క సారక్క గద్దెలు చరిత్రలో ఒక అధ్యాయం మాత్రమే కాదు, ఇప్పుడు అది ఒక కొత్త ఆధ్యాత్మిక యుగానికి అడుగుపెడుతుంది. తెలంగాణ గర్వంగా చెప్పుకునే కలియుగ గిరిజన దేవతలు సమ్మక్క సారలమ్మ ఇప్పుడు నూతన ఆలయ రూపంలో భక్తుల ముందుకు రాబోతున్నారు. ఇంతకాలం అడవుల్లో గద్దెల దగ్గర ప్రకృతి మధ్య కొలువైన అమ్మవారిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని ఈ పవిత్ర స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. ఇది ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఇది ఒక లక్షలాది భక్తుల మనసులకు ఇచ్చిన గౌరవం. ఆలయం అంటే రాయి సిమెంటు మాత్రమే కాదు, భక్తులకు సౌకర్యాలు, సక్రమ దర్శన విధానం, ఆధ్యాత్మిక వాతావరణం, సంప్రదాయం చెడిపోకుండా ఆధునిక సదుపాయాలు ఇవన్నీ కలిపి సమ్మక్క సారలమ్మ మహిమలను దేశమంతా తెలిపే ప్రయత్నం. ప్రతి 2 సంవత్సరాలకు కోట్ల మంది వచ్చే మేడారం జాతర ఇప్పుడు ఇంకా విశాలంగా, ఇంకా పద్ధతిగా, ఇంకా పవిత్రంగా మారబోతుంది. ఈ ఆలయం గిరిజన సంప్రదాయాలకు రక్షణగా, తరతరాలకు వారసత్వంగా, తెలంగాణ సంస్కృతికి గర్వ చిహ్నంగా నిలవబోతుంది. చివరిగా ఒక మాట, సమ్మక్క సారలమ్మ విగ్రహాల్లో ఉండరు, అమ్మలు భక్తుల నమ్మకాల్లో ఉంటారు. కానీ ఆ నమ్మకానికి ఇప్పుడు ఒక ఆలయ రూపం ఇవ్వడం తెలంగాణ చేస్తున్న చారిత్రాత్మక నిర్ణయం. ఇది కేవలం ఆలయం కాదు, ఇది విశ్వాసానికి అధికారిక గుర్తింపు. జై సమ్మక్క సారలమ్మ.